గతంలో హింస, రక్తపాతం ఉన్న చిత్రాలకు ఏ సర్టిఫికేట్ విజయానికి అడ్డంకిగా భావించేవారు. కానీ ఇప్పుడు సలార్, యానిమల్, కిల్ వంటి చిత్రాలు ఈ నమ్మకాన్ని తలకిందులు చేశాయి. ప్రేక్షకులు బలమైన కథకు మాత్రమే బ్రహ్మరథం పడుతున్నారు. దురంధర్ చిత్రం కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తోంది. చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఏ సర్టిఫికేట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం కష్టమనే నమ్మకం ఉండేది. ముఖ్యంగా హింస, రక్తపాతం ఎక్కువగా ఉన్న సినిమాలు ఫ్యామిలీ ప్రేక్షకులను దూరం చేస్తాయని భావించేవారు. కానీ ఇటీవలి ట్రెండ్ ఈ భావనను పూర్తిగా మార్చేసింది. సలార్, యానిమల్, కిల్ సినిమాలకు ఏ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు దురంధర్ చిత్రం కూడా ఇదే బాటలో నడుస్తుంది. ఈ చిత్రాల విజయానికి కారణం సర్టిఫికేట్ కాదు, బలమైన కథాంశం, దర్శకుడి నమ్మకం. ప్రేక్షకులు ఇప్పుడు మరింత పరిణతి చెందారు, మంచి కంటెంట్ను ఆదరిస్తున్నారు. ఈ మార్పు సినీ ఇండస్ట్రీకి కొత్త ధైర్యాన్నిస్తోంది. మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న డేవిడ్ రెడ్డి చిత్రంలో రామ్ చరణ్ క్యామియో చేస్తారనే వార్తలు వచ్చాయి. దీనిపై మనోజ్ తాజాగా స్పందించారు. సినిమాలో అతిథి పాత్రలకు మంచి స్కోప్ ఉందని చెప్పిన మనోజ్ ఇప్పటి వరకు ఎవరినీ సంప్రదించలేదని తేల్చారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మంచు మనోజ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం డేవిడ్ రెడ్డి. ఈ సినిమాలో పవర్ఫుల్ క్యామియో పాత్ర ఉందని, దానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను అప్రోచ్ చేశారనే వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. బిజీ షెడ్యూల్లో ఉన్న చరణ్ ఈ క్యామియోకు అంగీకరిస్తారా అనేది ఆసక్తి రేకెత్తించింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్లో మనోజ్ ఈ విషయంపై స్పందించారు. సినిమాలో అతిథి పాత్రలకు బాగా స్కోప్ ఉంటుందని చెప్పిన మనోజ్, అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాను రీఎంట్రీలో ఉస్తాద్ షో చేశానని, భైరవం, మిరాయి వంటి చిత్రాల్లో నటించానని మనోజ్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కొందరు తనను అణిచివేయాలని ప్రయత్నించారని, కానీ అభిమానుల ప్రేమతో ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.